ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ కె విశ్వరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఆలపర్తి విద్యాసాగర్ కాకినాడ ఎన్జీఓ హోంకు విచ్చేసి నూతనంగా ఏర్పాటు చేసిన కాకినాడ టౌన్ యూనిట్ ఎన్జీఓ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 21 యూనిట్ల ఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులకు, వివిధ శాఖా సంఘాల నాయకులకు తదుపరి కార్యాచరణ కొరకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, పూర్వోపాధ్యక్షులు అచ్చంట రామరాయుడు, బూరిగా ఆశీర్వాదం, జిల్లా సహాయ అధ్యక్షులు మట్లపర్తి వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు పాలపర్తి మూర్తిబాబు, సరెళ్ల చంద్రరావు, కూడుపూడి ప్రసాద్, పి పాండురంగారావు, సంయుక్త కార్యదర్శులు కేవీఎన్బి ప్రసాద్, ఎం కంఠేశ్వరరావు, ఎన్ వీరబాబు, జిల్లా మహిళా సంయుక్త కార్యదర్శి వి కమల, స్టేట్ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు వి విజయలక్ష్మి, కాకినాడ టౌన్ అధ్యక్షులు అరదాడి సత్యరాజు, కార్యదర్శి వై రామకృష్ణ, కోశాధికారి కె సతీష్, కార్యనిర్వహణ కార్యదర్శి వి నరేష్, ఉపాధ్యక్షులు వి జయలక్ష్మి, కె శివప్రసాద్, ఆర్ పద్మలత, సంయుక్త కార్యదర్శి డి రామ్మూర్తి, ఎం శ్రీరాములు, కె రమేష్ బాబు, ఎం దుర్గలక్ష్మి, మహిళా సంయుక్త కార్యదర్శి బి వెంకటలక్ష్మి, కార్యవర్గ సభ్యులు రెడ్జిస్ ఎంప్లాయీస్ అధ్యక్షులు పాము శ్రీనివాస్, వివిధ డిపార్ట్మెంట్ సంఘాల నాయకులు హాజరైనారు. కాకినాడ సిటీ యూనిట్ ఎన్జిఓ ఓపెనింగ్కి రావడం జరిగింది. మా ఉద్యోగులందరికీ దానిలో భాగంగా ఓపెన్ చేసిన తర్వాత మా ఉద్యోగులందరూ మాతో మాట్లాడాలంటే మేము వాళ్ళతో మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మా వాళ్ళ ఏమైతే రావాలో ఆ డిమాండ్ అని కూడా గతంలో ఏ విధంగా ప్రభుత్వంలో కోల్పోయామో, జీపీఎఫ్ కానీ, ఏబీజీఎల్ఐ కానీ, సరెండర్ లీవ్ కానీ, రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ కానీ, అదేవిధంగా మాకు రావాల్సినటువంటి కూడా నష్టపోయాం. పిఆర్సీ కమిషన్ కూడా గత ప్రభుత్వం నుంచి రాజీనామా చేయడం జరిగింది. అవన్నీ మా యొక్క ఎంప్లాయీస్ ఆలోచన అనుగుణంగా పనిచేస్తామని చెప్పి దీనికి అనుగుణంగానే ఆల్రెడీ ప్రధాన కార్యదర్శిగా మా విద్యాసాగర్ 31/12/2025 ఎలక్ట్ కావడం జరిగింది. జనవరి 1 ముఖ్యమంత్రి గారిని కలిసలేకపోయాం. అప్పటికే వీళ్ళు అడిగే కోరికలన్నింటి కూడా ప్రభుత్వానికి సిద్ధంగా డిమాండ్ రూపంలో మా లెటర్ల రూపంలో ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వినడం జరిగింది. ఆ దిశగా మా సమస్యలు తీరుతాయని ఆలోచిస్తున్నాం. ఆ దిశగా మేము కూడా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ మీద, మిగిలిన విషయాల మీద తూర్పుగోదావరి జిల్లా ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగులు తమ పడుతున్న ఇబ్బందులు, తన మనోభావాలు, వాళ్ళకి రావాల్సిన జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ సంబంధించిన లోన్లు, సరెండర్ లీవ్ వంటి అంశాలు, పిఆర్సీ కమిటీ వేయాల్సింది, హెల్త్ కార్డులు పనిచేయటం లేదు, వీటన్నిటి మీద ఉద్యోగులు విషయాలు తీసుకొచ్చారు. మేము 1వ తారీఖు ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి పిఆర్సీ కమిటీ మీద, కొత్తగా రిలీజ్ చేయవలసిన డిఏల మీద, అలాగే కేసులు ఏవైతే 4000 ఉద్యోగ ఉపాధ్యాయుల మీద ఉన్నాయో ఆ కేసుల మీద, మిగతా వాటి అన్నిటి మీద, అలాగే పెండింగ్ డ్యూస్ని క్లియర్ చేయమని, మిగతా పెన్షనర్స్కి సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని పాత పద్ధతిలో పునరుద్ధరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులందరికీ చెప్తున్నాం, సంఘం మీ యొక్క సమస్యల్ని, డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంలో సమర్థవంతంగా ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ కానీ, ఫైనాన్స్ సెక్రటరీ గారు కానీ వీటన్నిటినీ పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పారు. మీకు దశల వారీగా ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లన్నీ ఈ సంవత్సరం ఆఖరు అయ్యేసరికి ఒకదాని తర్వాత ఒకటి మనకి క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో ఎక్కడా కూడా వెనకాడే పరిస్థితి లేదని, ఉద్యోగులు ఏ ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దశల వారీగా ముందుగా లోన్స్ని క్లియర్ చేయాలని చెప్పి కోరుతున్నాను.